అయ్యా తమ మహర్జాతకులే కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనిమిటి చెయ్యడు. అయినా అట్లాంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికి ఒక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. ఏంటి శ్రీ ఇంకా రాలేదు? బాగా వచ్చేస్తాడు అత్తయ్య. నువ్వు పూజ మొదలెట్టించి. పూజారి గారు, ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు మీద స్వామివారికి అర్చన చేయండి. अच्छा, आपका बेटा का नाम क्या है? శ్రీరామ్. సింహరాశి. ఎవరనుకున్నాం? సింహలగ్నం. మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవరో కనుక్కోనరా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. పిచ్చిదాన, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్ళే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదురురామ్మా. ఆ రోజు ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టు మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి అప్లై చేస్తాడు. ఎక్కడున్నారా నాయనా? చూసుకున్నాను కలెక్ట్ తీసుకున్నారు తీసుకుంటూ ఉంటారు. వారం 2 రోజులు అయింది. If you want to cut a rectangular portion in the drawing, you first select the rectangular select tool. In the if you select the picture and comment it, edit copy, it will the picture will copy by the clip button. To get a mirror image, in the అన్ని గ్రామ మిస్టేక్లు ఎన్ని మాక మమ్మల్ని కాగతాను నేను ఇన్నయా దాబు నాకు బాగా అనిపిస్తుంది. ఇరుడైనా పెట్టుకెళ్ళిపోవాలి ఉంచాను. ఇది నాకు బాగా చదువురాయి. ఏం చెప్ప పడుకున్నావా? 2 లైన్లు చెప్పలేకపోతుంది పిల్ల. బ్రెయిన్ పని చేయట్లేదు. ఇవి వేరే వాటికి నిద్రపోవడానికి పని చేస్తున్నాయి అంతే. సిగ్గుండాలి తిడతాను. అంత మాట ఎందుకు తిడుతున్నా అమ్మ తిప్పించుకోవడం అని. అది హీటర్ కట్టేసావా? మరి స్వెటర్ వస్తున్నాను కదా ఇలా తెచ్చాయి. ఎన్ని రోజులు మీరు అడిగారు.
అలా టీవీ చూడటం తప్పించి చదవలేదు రూమ్ లో వస్తుంది టీవీ చూడటం కంగారు పడక మీకు తోడుగా ఆవిడ వస్తుంది ఇద్దరు అంటే చూస్తుంది మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ ఫోటోకి వెళ్ళాను గేట్ వేస్తుంది వాడుతూ వెళ్ళి సుశీలం లేకపోయాను కానీ లేచిన మాత్రం సుశీల్ కదరా అది వదినా సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా ఆడేమో మ్యాటర్ మొత్తం అబద్ధం చేసుకుని వీళ్ళందరినీ పంపించారా నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమార్ అనిపిస్తుందిరా ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక సరే పడిగా బయటకు వచ్చారని చంపేస్తారా అన్న మా వాడు చేసింది తప్పేనన్నా కానీ ఇంతమంది వచ్చి కొట్టి చంపేసేంత తప్పు మాత్రం చేయలేదన్నా అన్న కావాలంటే మీరు ఒక్కరో ఇద్దరు వచ్చి 2 టెంకి జల్లు ఇచ్చేసి వెళ్ళిపోండి అవసరమైతే నేను 2 ఇస్తాను అంతేగాని కత్తులతో స్టిక్కులతో మనకేంటన్నా పని అన్న బేసిక్ గా మన గొడవలు అంటే ఇష్టం లేదన్న నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావనుకో నేను పారిపోతాను అప్పటికి నువ్వు నా వెంట పడి నన్ను కొట్టాలని ట్రై చేసావనుకో